హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానముతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే, నీతిగా ఉంటే చిగురాకు వలె వృద్ధి నొందుతారని సెలవిస్తున్నాడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే నీతిగా ఉండటం ఒకటే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతికినట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడనమాట. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మరి యోసేపును దేవుడు ఆశీర్వదించాడనమాట. నీతిగా బ్రతికాడు, ఏ తప్పు చేయకుండా. కానీ నిందలు వచ్చినాయి, బాగా తప్పు అన్నారు, చాలామంది తప్పుగా భావించారు. కానీ దేవుడు తగిన కాలాన గొప్ప స్థానానికి, ఐగుప్తులో ఫరో తరువాత ఐగుప్తుని ఏరే స్థానానికి దేవుడు తీసుకొచ్చాడు అన్నమాట. మరి ప్రపంచం మొత్తానికి ఆకలి అయితే అన్నం పెట్టే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు అనమాట ఆనాడు యోసేపుని. అలాగే ఈనాడు మనల్ని కూడా దేవుడు ఆ స్థాయికి తీసుకొస్తాడనమాట. అయితే మనకి మధ్యలో నీతిగా బతుకుతుంటే కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎంతో ఇబ్బందులు వస్తాయి, పరీక్ష వచ్చింది. కానీ ఆ కాలాన మనం భయపడకుండా దేవుని ఆరాధిస్తూ ఆ సమయాన్ని కూడా ఏ తప్పు చేయకుండా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడనమాట. మరి మనకు కూడా కొన్నిసార్లు యోసేపుకి పరీక్ష వచ్చినట్లు మనకు కూడా పరీక్ష కాలం వచ్చింది. ఆ పరీక్ష కాలంలో ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఆ ఇబ్బందుల తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇస్తాడు. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి, నీతిగా బ్రతకండి, దేవుని యందు భయభక్తులు కలిగి బతకండి, దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఒకవేళ మీరు నీతిగా బ్రతుకుతున్నా కూడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా కూడా మీకు కష్టాలు వస్తున్నాయా అంటే మీరు భయపడవాకండి. ఆశీర్వాదం మీకు చాలా దగ్గరలో ఉందని మీరు అనుకోవాలి. ఎందుకంటే కష్టాలు, బాధలు అనేది వచ్చాయి మరి ఆశీర్వాదానికి కొంచెం ముందే. ఎందుకంటే దేవుడు పరీక్ష పెడతాడన్నమాట. ఆ పరీక్ష కాలంలో వస్తాయి అన్నమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావయ్యా. దేవా నాయన యేసయ్యా, నీతిమంతులు దేవా నాయన చిగురాకు వలె చిగురిస్తాము నువ్వు సెలవిచ్చావయ్యా. నాయన నీతిగా ఉంటూ ఒకటే కాకుండా యోసేపు వలె నీ అందు భయభక్తులు కలిగి కూడా ఉండునట్లు నీ కృప చూపించయ్యా. నీతిగా నీ అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవా నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తా నువ్వు సెలవిచ్చావు. అయితే కొన్నిసార్లు కష్టాలు వస్తాయి ప్రభువా. ఆ కష్టాలు వచ్చినప్పుడు మేము పరీక్ష కాలంలో ఉన్నావు. యోసేపుకు నువ్వు పరీక్ష పెట్టావు, అలానే మాకు కూడా నువ్వు పరీక్ష పెట్టావు అని మేము ఎరిగిన వారిపై దేవా నాయన యేసయ్యా, ఎక్కడ దేవా నాయన ఎక్కడ కూడా తప్పు చేయకుండా, పాపం చేయకుండా నీతిగా బతుకున్నట్లు నీ కృప చూపించయ్యా. నీ అందు భయభక్తులు కలిగి బతుకున్నట్లు నీ కృప చూపించయ్యా. నాయన యేసయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించయ్యా. దేవా నాయన ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నింటినీ ఆశీర్వదించాయా. యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొస్తున్నాను నా ప్రియ పరలోకపు నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పరిచర్యకి ఒక ట్రైపాడ్ అవసరం. అందరూ ప్రార్థించండి, దేవుడు సహాయం చేయలాగున. మరి దేవుడు సహాయం చేయలాగున అందరూ ప్రార్థిస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవరైనా యేసు ప్రభు వారిని నమ్ముకోకపోతే ఆయన నమ్ముకోండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన మన పాపములను బట్టి కలవరిగిరిలో 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ భూమి మీదకి మీ కొరకు, మనందరి కొరకు మరి దేవుడు కలవరిగిరిలో రక్తాన్ని కార్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏ తప్పులు చేసినా మనం ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు. ఇంకెన్నడూ చేయకుండా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. ఒకవేళ మధ్యలో ఏమన్నా తప్పు చేస్తే మళ్ళీ ఆయన దగ్గర క్షమాపణ అడగచ్చు. కానీ కావాలని చేస్తే క్షమాపణ దొరకదు. అది కూడా నేను చెప్తున్నాను. అంటే కావాలి అని చేస్తే క్షమించడంటే, మీరు ఒకవేళ ప్రభువులోకి వచ్చి ప్రభువారు నన్ను క్షమిస్తాడులే అని పాపం చేశారనుకోండి, దేవుడు క్షమించడని చెబుతున్నాను. ఒకవేళ మీరు తెలిసి తెలియక అంటే ఆయన్ని నమ్ముకోక ముందు చేసిన పాపాలు చేస్తుంటే, పాపం చేస్తుంటే
మరి దేవుడు వాటిని క్షమిస్తాడు, వాటిని విడిచిపెడితే. అయితే ఇప్పుడు మీలో కొంతమంది అడగవచ్చు, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిలోకి యేసు ప్రభు నమ్ముకున్నాక మనం ఏదైనా పాపం చేస్తే దేవుడు క్షమించడా అని. మనం అసలు పాపం చేయకూడదు అనమాట. ఒకవేళ మనం పాపం చేసినా కూడా మనం ఆయన దగ్గర క్షమాపణ అడగాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, అది ప్రభువారు మనం క్షమిస్తాడులే అని మనం చేసిందైతే దేవుడు క్షమించడు అనమాట. ఒకవేళ మనం తెలియక చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడు అనమాట, తన రక్తంతో కడుగుతాడనమాట. మరి ఇది ఫ్రెండ్స్, దేవుడు తప్పకుండా ఆయన రక్తంతో కడుగుతాడు అనమాట. మరి దేవుడిని నమ్ముకోండి అందరూ. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడైండి నడిపించును కనుక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.